ఎమ్మెల్యేగా కాకుండా ఎంపీగా పోటీ చేయమన్నట్టుగా వైసీపీని వీడినట్లు ప్రకటించారు గుమ్మనూరు జయరాం. ఇవ్వలేదన్న నెపంతో జయరాం జగన్ పై బురద జల్లడం దారుణమన్నారు కర్నూలు జిల్లా అధ్యక్షుడు రామయ్య. తల్లిపాలు తాగి రొమ్ము గుద్ది వెళ్లిన గుమ్మనూరుకు ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. స్టార్టింగ్లోనే రాజకీయంగా నేను వచ్చేటప్పుడు కూడా నాకు ఎంపీ పదవులు ఉన్నప్పుడు కూడా నాకు ఈ ఎంపీ పదవులు వద్దు, నాకు ఏదైనా నాకు ఎమ్మెల్యే పదవి కావాలని చెప్పి ఆ రోజుల్లో వచ్చాను. నేను ఈరోజు పోయలేక పరిస్థితిలో ఈరోజు ఈ పార్టీని వాళ్ళు ఎంపీకి పోవన్నందువల్ల నాకు ఎంపీ నాకు అవసరం లేదు. నియోజకవర్గంలో అంటే నా నియోజకవర్గానికి వేరే అభ్యర్థిని ఆయన కేటాయించినందువల్ల నాకు మనసుకి గురై నేను పార్టీకి వదిలిపోతున్నాను. ఈరోజు కర్నూలు జిల్లా తీసుకుందాం, రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుందాం, నా 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 అనే పదానికి ఎక్కడ కూడా నాకు న్యాయం జరగలేదనేది నేను అనుకుంటున్నాను. ఈరోజు కర్నూలు జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి ఉమ్మడి జిల్లాలో. ఆ ఉమ్మడి జిల్లాలో న్యాయం ఎవరు జరిగింది అనేది మీరే ప్రశ్నించుకోండి. ఒక బోయేని తీసేసినాడు, ఒక తురుకోళ్ళు తీసినారు, 2 ఎస్సీలు తీసినారు, మాదిగోళ్ళు తీసినారు అనే భావన మాట్లాడతారు. వాల్మీకులు అంటే విశ్వాసానికి మారు పేరు. జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రయారిటీ ఇచ్చినాడు. 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినాడు, 5 సంవత్సరాలు మంత్రిగా అవకాశం ఇచ్చినాడు. అయినా సరే తల్లిపాలు తాగి రొమ్మును గుద్దినటువంటి విధంగా ఈయన 5 సంవత్సరాలుండి మళ్ళీ ఇంకా ఆయనకే ఇస్తే బీసీలకు న్యాయం జరిగినట్టు, లేకపోతే న్యాయం జరగనట్టుగానా ఇవాళ అక్కడ ఈయన తీసేసి ఇంకొక వాల్మీకి సోదరునికి అవకాశం ఇచ్చినది. ఆలూరులో జయరామన్ని పక్కకు తప్పించి ఇంకొక వాల్మీకి సోదరునికి అవకాశం ఇచ్చినది. కాబట్టి అది గ్రహించకుండా, పార్టీకి విశ్వాసం చూపించకుండా పార్టీ విన్నే కామెంట్ చేయటం, పార్టీకి ఒక 5 సంవత్సరాలు పని చేస్తానని చెప్పి ఉండొచ్చు కదా. అంటే చేస్తే ఉంటే నువ్వు ఎమ్మెల్యేగా ఉండాలి, లేకపోతే లేదనేదే. ఆలూరు ప్రజలు నిన్ను బాగా ఆదరిస్తుంటే టికెట్ తెచ్చుకో ఆలూరు పైన మళ్ళీ.